No coding, no jobs. My age is 28. నాకు ఇంగ్లీష్ రాదు. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు కోడింగ్ రాదు. నా ఏజ్ 32. నేను సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. నేను చాలా పేద పరిస్థితిలో ఉన్నాను. సో ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇది. అండ్ నేను రీసెంట్గా చాలా కమెంట్స్ చూసాను. ఇది అంటే ఇట్లా స్టూడెంట్స్ అడగడం నేనైతే అబ్జర్వ్ చేశాను. దాని గురించి నేను మాట్లాడాలనుకొని, సరే దీని గురించి మాట్లాడదాం, నిజంగా పాసిబుల్ అవుతుందా అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలి. సో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మై ప్లాన్ ఇస్ టు గెట్ ఏ జాబ్. అంటే అప్పుడు నేనేమనుకున్నానంటే, ఎలాగైనా నాకు జాబ్ వచ్చిందాకా కూడాను నేను ఇంటికి వెళ్ళకూడదు. అప్పటి వరకు కష్టపడి కోర్సెస్ నేర్చుకుంటూ ఇక్కడే ఉండాలి, కంపల్సరీ జాబ్ వచ్చిన తర్వాతే నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి నాకు కాన్సెప్ట్ అనుకున్నాను. కానీ చాలా మంది అప్పుడు ఏమైందంటే, సరే కష్టపడ్డాను, సరే ఎట్లో పడ్డాను, అటు పడ్డాను, ఇటు పడ్డాను, సరే కష్టపడ్డాను, మంచిగా జాబ్ వచ్చేసింది. కానీ జాబ్ వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అప్పుడు నా శాలరీ 6,000, నా హాస్టల్ ఫీజ్ 5,500 ఉండేది. ఐ యూస్ టు స్టే ఎట్ మాదాపూర్ అన్ దట్ టైం. కనీసం ఫుడ్ కన్నా ఉండాలి కదా అని చెప్పి కొంచెం మంచిదే. అప్పట్లో 5,500 అంటే కొంచెం ఎక్కువే, బట్ ఇప్పుడు తక్కువ అనుకోండి. 5,500 అనేది హాస్టల్ ఫీజు పోయేది మాదాపూర్లో. పెట్రోల్ ఖర్చుల కోసం నైట్ టైము మా ఫ్రెండ్ ఐడి యూస్ చేసి ఐ యూస్ టు స్విగ్గీ డెలివరీ బాయ్గా వర్క్ చేశాను కొన్ని రోజులు. అండ్ ఇంకా రకరకాల ప్లాన్స్ వేసుకొని అలాగోలా బతికేసాను. బట్ ఏంటి అంటే, ఆ రోజు నేను ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్దాం అనుకున్నాను. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే డబ్బులు తక్కువ ఉంటాయి. మన మంత్లీ ఎక్స్పెన్సెస్కి వీటికే సరిపోయేదంతా కూడా. సో చాలా కష్టం. అంటే చాలా ఇది అనిపించింది. సరే ఎలాగైనా ఉద్యోగం వచ్చిన దాకా ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళలేకపోయాను. సో ఇక్కడ చాలా బాధపడ్డాను నేను అప్పుడు. బట్ మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్. నేను ఇంటికి వెళ్తున్నాను, నాకు పండగ ఇంపార్టెంట్, లేకపోతే ఫెస్టివల్ ఉంది, ఫెస్టివల్ సెలబ్రేషన్కి ఇంటికి వెళ్తున్నాను, నాకు ఇంటికాడ చాలా బోల్డ్ పనులు ఉన్నాయి, లేకపోతే మాకు ఫంక్షన్స్ ఉన్నాయి, అది ఇంకోటి చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ తప్పదు, కొంత ఎమర్జెన్సీ అనేది ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఎమర్జెన్సీ లేకపోయినా కానీ ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళడం, సెలవులు పెట్టి ఇంటికి వెళ్ళడం, అండ్ లేకపోతే ఇంకోటి అంటే మీరు చేస్తున్న పని మధ్యలో వదిలేసి ఎలా వెళ్ళగలుగుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ముందు కనీసం మనం సెటిల్ అవ్వకుండా అంత రిలాక్స్డ్ మైండ్గా ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. చాలా మంది అనొచ్చు. సో మొన్న ఒకటి హ్యావ్ మేడ్ వన్ వీడియో అబౌట్, సో వైజాగ్లో ఎక్కువ లవ్ బర్డ్స్ ఉన్నారు, ఇట్లా తిరుగుతూ ఉన్నారంటే అలాగే ఉంటారు. లవ్ చేస్తూ లవ్లో ఉంటూ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది ఇదని చెప్తా ఉండి మా ఫ్రెండ్ అయ్యాడు, అది ఇదని చెప్తా ఉన్నారు. సో మనం ఏదన్నా సినారియో తీసుకున్నప్పుడు మ్యాక్సిమం పీపుల్ని మనం సినారియోగా తీసుకుంటాం. ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎంతమంది ఈ దీంతో పెట్టుకొని కెరియర్ని నాశనం చేసుకున్నాను. కెరియర్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, లవ్ కూడా ఇంపార్టెంటే మనకి. అంటే ఒక రిలేషన్ ఉండాలి, ఇలా మాట్లాడతా అంటే ఇలా కొంతమంది కమెంట్ చేస్తారు. ఐ థింక్ 2-3 people కమెంటెడ్ లైక్ దిస్. సో గుర్తుపెట్టుకోండి, అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ జనరలైజ్ చేసి లేకపోతే నాకు ఇలా జరిగిందని కాదు. ఐ హ్యావ్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ మై లైఫ్. సో డెఫినెట్గా I know the value of relation, but I value only permanent things. Like టెంపరీ దానికి పర్మనెంట్ దానికి చాలా తేడా ఉంటుందండి. కంపానియన్, యూ నీడ్ ఏ కంపానియన్ అంటే హూ కెన్ ట్రావెల్ ఎంటైర్ అవర్ లైఫ్ అండ్ మన లైఫ్ ఎండ్ వరకు మనతో ట్రావెల్ చేసే వాళ్ళు ఉండాలి. టైం పాస్ పర్మనెంట్ కాకుండా టెంపరీ వాళ్ళు కాదు. మనం ఎప్పుడైనా ఏదైనా తీసుకొని మాట్లాడేటప్పుడు విల్ టేక్ మెనీ పీపుల్, అంటే మ్యాక్సిమం పీపుల్ ఎలా ఉన్నారు దాన్ని బట్టి మనం కన్సిడరేషన్ చేసుకుంటాం. సో అందుకని చెప్పి నేను ఆబ్వియస్లీ మీకు రిలేషన్ నిలబడాలి అన్నా, రిలేషన్ కావాలి అన్నా కానీ
సక్సెస్ అవ్వాలి. చాలా తక్కువ మందికి మాత్రమే ఇలా వాళ్ళు ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ సపోర్ట్ చేసారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను నాలో సిన్సియర్, నేను మాత్రమే సిన్సియర్, నేను నా గర్ల్ ఫ్రెండ్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ విల్ రిలేట్ టు కెరియర్ మీద రిలేట్ అయి ఉంటుంది. నీలో సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా కానీ అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎంతమంది ఈ విధంగా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పనిని మొదలు పెట్టినప్పుడు లాస్ట్ దాకా మనం అదే ఫోకస్ తో ఉండాలి. మధ్యలో డీవియేషన్ అస్సలు ఉండకూడదు. చాలా మంది చేస్తూ ఉన్నారు. సో చాలా మంది ఈ నాకు కోడింగ్ రాదు, నాకు జాబ్స్, నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే నాకు ఇంకోటి ఏజ్ 30 ఉంది, లేకపోతే 29 ఉంది, 31 ఉంది, 32 ఉంది అని చెప్పి, లేకపోతే మళ్ళీ అట్ ది సేమ్ టైం నాకు ఖర్చు పెట్టడానికి మనీ కూడా లేదు. నిజంగా పాసిబుల్ మనం జాబ్ తెచ్చుకోవడానికి? సో డెఫినెట్ గా మనం ఏదన్నా అనుకుంటే 100% దాన్ని తగ్గట్టు మనం కష్టపడితే పాసిబుల్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంపాసిబుల్ అనే మాట ఉండదు. కాకపోతే మనం మనసులో గట్టిగా కోరుకోవాలి, ఆ దృఢ సంకల్పం ఉండాలి, గట్టిగా దానికోసం పనిచేయాలి. అంతేగాని మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు సో పని గమ్యం కంటే చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ మీద మన ఫోకస్ ఎక్కువైపోతుంది. మన గమ్యం ఏంటి? అల్టిమేట్ గోల్ ఈస్ టు గెట్ ఏ జాబ్. బట్ మనం దాని మీద ఫోకస్ చేయకుండా చిన్న చిన్న డిస్ట్రాక్షన్ మీద ఫోకస్ చేస్తాం. చాలా మంది చేస్తారు అట్లాగా. చాలా డిస్ట్రాక్షన్స్. అసలు మెయిన్ గోల్ ఏంటి? వచ్చిన పని ఏంది? నువ్వు వచ్చిన పని ఏంది? హైదరాబాద్ నువ్వు వచ్చిన పని ఏంది? మంచిగా ఇంట్లో వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి డిగ్రీయో బీటెక్కో కష్టపడి చదివించారు. ఆ తర్వాత మంచిగా ఏదైనా స్కిల్ నేర్చుకొని, లేకపోతే ఏదో మంచిగా సెటిల్ అయ్యి, మన తెలివిని బట్టి నీకు తెలివి ఉంటే బిజినెస్ చేసుకొని సెటిల్ అయ్యి నీ కాలం మీద నువ్వు నిలబడడానికి కదా హైదరాబాద్ వచ్చింది నువ్వు, లేకపోతే బెంగళూరు వెళ్ళింది. నో కోడింగ్, లేకపోతే నో ఇంగ్లీష్, లేకపోతే నా ఏజ్ 30, నా వల్ల అవుతుందా? అక్కడికక్కడే నువ్వు ఊర్లోకి వచ్చారని నా వల్ల అవుతుందా? నా వల్ల కాదు. నువ్వు అసలు ఏం తెలుసుకోకుండా, ఏం ఎక్స్ప్లోర్ చేయకుండా, ఏదైనా కోర్స్ చెప్తే, ఏదైనా డొమైన్ చెప్తే ఎందుకు ఆ డొమైన్ చెప్పారు? సో ఈ డొమైన్ ఉంది. మా ఫ్రెండ్ ఒకడు who is already working in IT industry, he suggested me one domain like so and so Microsoft Dynamics 365 నాకు సజెస్ట్ చేశాడు, లేకపోతే Pegasus సజెస్ట్ చేశాడు, లేకపోతే Snowflake సజెస్ట్ చేశాడు. రైట్, Snowflake ఎందుకు సజెస్ట్ చేశాడు? అది ఎలా ఉంది, అసలు ఏంటి దీని పరిస్థితి, అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి వేరే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది మన కెరీర్ మీద ఉండదు. ఎట్ ద లాస్ట్ ఏంటి అంటే నాకు ఏమి లేదు, నాకు ఏమి రాదు, నాకు ఏదో ఒక రకంగా జాబ్ రావాలి. ఎవరు ఇస్తారండి జాబు? ఎవరు ఇయ్యరు. సో మనం ఏంటి అంటే, సో ఇక్కడ ఏజ్ అనేది మాట్లాడుకుంటే 30+ అని కాదు, కానీ 11, 12, 10 years, 8 to 10 years గ్యాప్ ఉన్న కూడా ట్రై చేయొచ్చు. బట్ డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి దానికి. డిఫరెంట్ సోర్సెస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నా ప్రొఫైల్ ఉంది, నాకు కోడింగ్ బాగా ఇంట్రెస్ట్, నాకు ఆల్రెడీ పైథాన్ మీద అవగాహన ఉంది, లేకపోతే Node.js, లేకపోతే రియాక్ట్ మీద అవగాహన ఉంది, లేకపోతే బేసిక్ థింగ్స్ HTML లైక్ CSS3 వచ్చు. డెఫినెట్ గా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. నాకు లాంగ్ కెరీర్ గ్యాప్ ఉంది. సో డెఫినెట్ గా నీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ బేసిస్ లో మంచి ఇంటర్న్షిప్ చేసేసుకొని ఒక 5 years 4 years మనము ఆ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ చూపించుకొని వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అట్ ది సేమ్ టైం దీంట్లో అంటే ఆ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ లకు మనం రెడీ అవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు. డెఫినెట్ గా మనం ఇఫ్ యూ యూజ్ సమ్ ఎక్స్పీరియన్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అంటే మన సబ్జెక్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. నాకు ఇంగ్లీష్ రాదు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వచ్చు. గుర్తుపెట్టుకోండి. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వాచ్ దిస్ వీడియో ఇన్ యూట్యూబ్, డెఫినెట్ గా ఈ వీడియో అనేది నువ్వు యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నావు, చేయగలుగుతున్నావు అంటే బేసిక్ ఇంగ్లీష్ అని నీకు వచ్చి ఉండాలి. మినిమం డిగ్రీ నువ్వు కంప్లీట్ చేసావు, మినిమం డిగ్రీ కానీ మినిమం గ్రాడ్యుయేట్ నువ్వు అయ్యి ఉన్నావు అంటే మీకు కూడా ఇంగ్లీష్, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వచ్చు. బట్ మనము వాడం కాబట్టి మనకు భయపడతాం. సో మనం ఏంటి అంటే నలుగురిలో మాట్లాడడానికి మనం వాడం కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మాకు కష్టం అనిపిస్తుంది, అంతే. నాకు రాదేమో అనిపిస్తుంది. ఎవరిలో ఎంత టాలెంట్ ఉండో వాళ్ళకే తెలుస్తుంది.
ఇలా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని నేను చెప్పను కానీ, సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కాకపోతే మరీ 35, 36, 37 అట్లా కాకుండా సో ఒక 32, 33, 34 ఇయర్స్ వరకు మనం ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ మనందరికీ వస్తుంది, దాని గురించి వరీ అవ్వాల్సిన లేదు. కోడింగ్ రాలేదు, నేను నేర్చుకోవచ్చా? ఎస్, కోడింగ్ నేర్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆల్వేస్ కీప్ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్, నాట్ అదర్ థింగ్స్. మీ జర్నీ మీద మీరు ఫోకస్ చేయాలి కానీ డిస్ట్రాక్షన్స్ మీద కాదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. మనం ఏ పనికి వచ్చామో ఆ పని మీద మనం ఫోకస్ అనేది ఎప్పుడు పెట్టాలి. సో ఇవన్నీ ఆలోచించండి. సో ఆబ్వియస్లీ అండ్ రేపు ఏప్రిల్ నుంచి ఓపెనింగ్స్ అయితే హ్యూజ్ ఉంటాయి. మనం వచ్చిన పని వదిలేసేసి ఏంటంటే వేరే వేరే వాటి మీద ఫోకస్ చేయకుండా మనం వచ్చిన పని మీద మనం ఫోకస్ చేస్తే చాలా మంచిది. సో హైదరాబాద్కి ఎందుకు వచ్చావు, బెంగళూరుకి ఎందుకు వచ్చావో మనం గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టు మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది, ఎట్లా కష్టపడాలి, ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి, ఎట్లా మన వాళ్ళని మళ్ళీ మంచిగా మన అమ్మాలని బాగా చూసుకోవాలి అనేది ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకా దీంట్లో అన్ని కంపెనీస్ సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్స్ అనేవి ప్లేలిస్ట్ తయారు చేస్తున్నాము. మీరు ఒకసారి కంపెనీస్కి అప్లై చేసే ముందు ఒకసారి అవి చూసుకోండి. సో అవి మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ signing off, CVC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.